హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ కంటే గార్డెన్ అన్న బెటర్ అనుకుంటున్నాయి ఈ మధ్య. కానీ కుకింగ్ కూడా చేస్తాను మెల్లిమెల్లిగా, టైం సరిపోవట్లేదు. కానీ గార్డెనింగ్ చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను. మా చిచ్చిగాడు కష్టపడుతున్నాడు గోడ మీద కూర్చొని, మరి చూపిస్తా. వెయిట్, ఏం చేస్తున్నావు చిచ్చు? ఏం చెప్తున్నా? థర్డ్ టైం చిక్కుడుకాయలు ఎంత హెల్దీగా ఉన్నాయి తెలుసా? ఫుల్ 100% ఆర్గానిక్ చిచ్చులు. ఆల్రెడీ ఒక చెట్టుకి ఇంత వచ్చింది, ఇది ఇంకో చెట్టు టమాటోస్. ఇందులో ఒకటి ఉడత వచ్చి తినేసిపోయింది. టమాటో తెంపమంటే చెట్టులను తెంపుతుంది. ఇంకా ఇవి కొత్త కొత్త టమాటోస్. ఇది బెంగళూరు టమాటా. బెంగళూరా? అంటే బెంగళూరు టమాటా అంటే పొడుగు ఉంటుంది అది. ఓకే. బ్రింజాల్. ఇన్ని ముళ్ళు ఉంటాయి తెలుసా దీనికి? ముళ్ళ వంకాయ అంటారు. వేరే వంకాయలు, పొడుగు వంకాయలు. దీంతో పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కొత్తిమీర, కొరియాండర్. ఆరెంజ్ చెట్టు ఉంటే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ని ఇట్లా ధనియాలు వేసేసి ఇవి వచ్చేసినాయి. ఇంకో బ్రింజాల్. పొటాటోస్కి మొలకలు వచ్చినాయి ఉంటాయి కదా, వాటిని ఎక్కడైతే మొలకలు వచ్చినాయో ఆ ఏరియా వరకు చిన్న చిన్నవి కట్ చేసి దీనిలో పెట్టేస్తే చెట్లు వచ్చినాయి. సో అవి ఇంటర్నల్గా డెవలప్ అయ్యి పొటాటోస్ ఇస్తుంది మనకి. ఫుల్ రోసెస్ వస్తున్నాయి. వీటిని బటర్ఫ్లై రోసెస్ అంటారంట. ఇది వినాయక చవితికి ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు గిఫ్ట్ తెచ్చిర్రు వినాయకుని దగ్గర పెట్టడానికి. బీరకాయలు తెంపట్లే, బట్ మంచి మంచి బీరకాయలు వచ్చినాయి. ఇంకా కొంచెం 2-3 days వెయిట్ చేయాలి. సో ఇంకా పెద్దగా అవుతుంది. 1 more స్టార్ ఫ్రూట్. చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయో తెలుసా? ఇది చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 1.5 kg దాకా వచ్చింది చిక్కుడుకాయ. ఇంకా ఇవి వంకాయలు అండ్ టమాటా, ఇంకా కొత్తిమీర, ఇంకా పుదీనా ఉన్నాయి, కానీ అవి హార్వెస్ట్ చేసుకోవట్లే. మీరు కూడా ఇలా గార్డెన్ పెంచుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్. నేను హెల్ప్ చేస్తాను, నేను చూపిస్తాను, నేను చెప్తాను. సరేనా? మా చీచిగాడు ఏమంటే కంపోస్ట్ ఇవ్వాలంటే ఎలా తయారు చేయాలో చెప్తాడు, ఎలా పెంచాలో నేను చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.